న్యూస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తన తదుపరి కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పేరు కొత్త ఎజెండాతో తాము ప్రజల ముందుకు వస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అందుబాటులో ఉందని, ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ చూపిన సిద్ధాంతాల మేరకే తన భవిష్యత్తు ప్రస్థానం కొనసాగుతుందని వివరించారు. ఆచార్య జయశంకర్ చూపిన సిద్ధాంతాల మేరకే తమ భవిష్యత్తు ప్రస్థానం కొనసాగుతుందని వివరించారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్తలు ఎవరూ లేరంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఏకపక్షంగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు శాపంగా మారిందన్నారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న స్కూళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అధిక ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. సామాన్యుడిపై పడుతున్న ఈ అదనపు భారానికి ముక్కుతాడు వేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు. ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే ₹60,000 ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది అలా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయరు. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ అంతా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషను రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా. ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంటుగా. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో బానుడి బగబగలకు విరామం లభించనుంది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్ 3 శుక్రవారం నుండి ఏప్రిల్ 5 ఆదివారం వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం వర్షాల ప్రభావం మరింత పెరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మరియు జనగామ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం నాటికి వర్షాల విస్తృతి మరింత పెరగనుంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున ఐకేపీ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు
వస్తువులను వాడకపోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అని ప్రజలు కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో వచ్చిన మార్పు వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే కేవలం 2 ఏళ్ల కాలంలోనే పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజలు మళ్లీ మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే స్థితికి చేరుకున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రాణహిత నది జలాలను వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ పట్ల చూపుతున్న ఉదాసీనత రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆరోపించారు. ప్రాణహిత జలాల మళ్లింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. తను ఏ పార్టీలో చేరాలనే విషయంపై అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర పార్టీల నేతలు తనను ఆహ్వానించడంపై సానుకూలంగా స్పందించారు. తన రాజకీయ ప్రయాణం తన అనుచరులు, కార్యకర్తల అభిష్టం మేరకే సాగుతోందని వెల్లడించారు. త్వరలోనే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపారు. అది లేదు ఇక్కడ చెప్తే కదండి, అది చెప్పినాక ఇంకేముంది అందులో, దాని కొరకే కొద్దిగా జాప్యం అవుతుంది. దాని గురించి జాప్యం అయితే అది కూడా నేను కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్. రియల్లీ వాళ్ళపై చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చేరితే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగా ఏదైతే ఉందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్తా కదా, నేను ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే, ఇప్పుడు మార్పు అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై ఇట్ విల్ టైం. అదే మీరు చెప్పండి, మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. మేము అదే ఆలోచనలు ఉన్నాం. మీరు కూడా మీకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎంతగా పెరిగినా సరే మన ఇండియాలో మాత్రం అమ్మకాలు అస్సలు తగ్గవు. మన వారికి బంగారంపై ఉన్న ఇష్టమే అందుకు కారణం. చిన్న చిన్న శుభకార్యాలు మొదలు పెళ్లిళ్ల వరకు చాలా మంది నగలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆభరణాల దిగుమతి నిబంధనలను మరింత కఠినం చేసింది. దేశీయ ఆభరణాల పరిశ్రమను కాపాడడంతో పాటు ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆభరణాల దిగుమతి నిబంధనలను మరింత కఠినం చేసింది. దేశీయ ఆభరణాల పరిశ్రమను కాపాడడంతో పాటు ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్న అనేక ఆభరణాలు ఇకపై లైసెన్స్ లేకుండా రావు. వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే. తాజాగా కేంద్రం కస్టమ్స్ టారిఫ్ హెడ్డింగ్ 7113 కింద ఉన్న వస్తువుల దిగుమతి విధానాన్ని ఫ్రీ నుంచి రిస్ట్రిక్టెడ్ గా మార్చింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా కష్టమైన ఫిలిగ్రీ పనితనం ఉండే వెండి నగలు, విలువైన రాళ్లు, ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, ప్లాటినం నగలు, పుత్తడి, వెండి పూతతో చేసిన బేస్ మెటల్ ఆభరణాలన్నింటినీ ఇక నుంచి దిగుమతి చేసుకోవాలంటే DGFT లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఈ పరిమితులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అడ్వాన్స్ చెల్లింపులు, లెటర్ ఆఫ్ క్రెడిట్ లేదా షిప్మెంట్ స్థితి ఉన్నా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. మధ్యంతర సడలింపులు ఇవ్వబోమని తెలిపింది. అయితే కేంద్రం ఈ నిర్ణయానికి తీసుకోవడానికి గల ప్రధాన కారణం చాలా మంది థాయిలాండ్, ఏషియన్ దేశాల నుంచి విలువైన ఆభరణాలను దిగుమతి చేసుకుంటూ డ్యూటీ ఫ్రీ తేడాలను వినియోగించుకొని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా విదేశాల నుంచి వచ్చే చవకైన ఆభరణాలు దేశ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. FTAల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రధాన నగరాల్లో ఉన్న చిన్న, పెద్ద బంగారు, వెండి ఆభరణాల తయారీ యూనిట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిని రక్షించేందుకు గాను DGFT
లైసెన్సును తప్పనిసరి చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సీనియర్ లీడర్ల వారసులు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులు. కానీ ఒక్కొక్కరిగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉంటే నట్టేట ముంచుతున్నారని మండిపడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా దివంగత నేత డిఎస్ తనయుడు సంజయ్ కూడా కాంగ్రెస్ కుట్టి నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మధ్య సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ అంటే మారుపేరుగా ఉన్న నేతలు పార్టీ ఎందుకు మారుతున్నట్లు? ఎక్కడైనా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్ ఉంటాయి. లేటెస్ట్ గా తెలంగాణలో డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటే ఆ నేతల పేరు ఎత్తితే కాంగ్రెస్ గుర్తుకు వచ్చే లీడర్లు హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న ఆయన పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారు. అలాంటి నేత కాంగ్రెస్ ను వీడడం చర్చనీయాంశంగా మారింది. తనకు అన్యాయం జరిగిందని, గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదనతో సొంత పార్టీ అధిష్టానం రాష్ట్ర పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు జీవన్ రెడ్డి. ఇప్పుడు మరో కుటుంబం కూడా కాంగ్రెస్ తో బంధం తెంచుకుంది. దివంగత నేత డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారట. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తే ఇవ్వలేదని, కార్పొరేషన్ పదవి ఇస్తామని మొండి చేయి చూపారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి లాయల్ గా ఉన్న పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంజయ్. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో రథసారథిగా పనిచేసిన డి శ్రీనివాస్ కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అలాంటి డిఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అనివార్య కారణాలతో కాంగ్రెస్ ను వీడారు. బీఆర్ఎస్ లోకి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్ కూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీపై మమకారంతో తిరిగి వస్తున్నానని, తాను చనిపోతే తనపై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ చెప్పిన నాయకుడు డిఎస్. ఆయన కాంగ్రెస్ లోకి వచ్చినా తన 2 కుమారుల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీలో ఉన్నారు. డిఎస్ మరో తనయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. డిఎస్ మరణానంతరం కూడా ఆయన పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ తోనే ఉంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా సంజయ్ విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదట. పైగా ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్కు డిఎస్ కుటుంబానికి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ ఉన్నంత కాలం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కదనే ఆలోచనకు వచ్చిన సంజయ్ కాంగ్రెస్ ను వీడుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ తో బలమైన బంధం ఉన్న జీవన్ రెడ్డి దారిలోనే డిఎస్ కొడుకు సంజయ్ నడవాలనే ఆలోచనలో ఉన్నారట. జీవన్ రెడ్డికి డిఎస్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. అందుకే జీవన్ రెడ్డి దారిలో సంజయ్ వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట. సంజయ్ కూడా బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. పైగా ఇద్దరు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అంతో ఇంతో పట్టున్న నేతలు కావడంతో కాంగ్రెస్ కు అంతో ఇంతో డ్యామేజ్ తప్పదన్న చర్చ జరుగుతోంది. మరో దివంగత నేత పీజేఆర్ మరణానంతరం తనయుడు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలను గుర్తించైనా తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనంతో విష్ణువర్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఇలా కాంగ్రెస్ తో అవినాభావ సంబంధం ఉన్న కీలక నేతలు, లీడర్ల వారసులు పార్టీని వీడుతుండడం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. 2026 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత డబ్బును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ డబ్బును పొందారు. వారంతా 23వ విడత డబ్బుని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం ఈసారి డబ్బు త్వరగా అకౌంట్లలోకి రాబోతోందని తెలిసింది. అయితే ఈ డబ్బును పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే భూమి ధృవీకరణ అవసరం. 2026 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత డబ్బును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ డబ్బును పొందారు. వారంతా 23వ విడత డబ్బుని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం ఈసారి డబ్బు త్వరగా అకౌంట్లలోకి రాబోతోందని తెలిసింది. అయితే ఈ డబ్బును పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే భూమి ధృవీకరణ అవసరం. లేదంటే ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశాలు తక్కువే. ఈ విషయంలో కేంద్రం కఠినంగా రూల్స్ అమలు చేస్తోంది. మీరు పీఎం కిసాన్ పథకానికి అర్హులో కాదో తెలియాలంటే pmkisan.gov.in వెబ్సైట్ కి వెళ్లి నో యువర్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసి రైతు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అని ఉంటే 23వ విడత డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది. అదే ఎలిజిబుల్ కాదు అని ఉంటే మీరు మరోసారి మీ వివరాలతో దరఖాస్తు చేసుకోవడం మేలు. ఇందుకోసం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకేసారి 6,000ను ఇచ్చే ప్లాన్ చేయవచ్చు. అలా కాకుండా 3 విడతల్లోనే ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఒకేసారి 9 కోట్ల మందికి పైగా రైతులకు మనీ ఇవ్వాలంటే కేంద్రం దాదాపు 55,000 కోట్ల రూపాయల మనీని విడుదల చేయాల్సి ఉంటుంది. అది కేంద్రానికి పెద్ద భారం అవుతుంది. అంత మనీని ఒకేసారి పోగు చేసి ఇవ్వడం కష్టమవుతుంది. అందుకే 3 విడతల్లో ఇస్తోంది. 22వ విడతలో 18,640 కోట్లను విడుదల చేసింది. మరో కారణంగా
కారణం కూడా ఉంది. రైతులు ఇండియాలో మన ఏపీ తెలంగాణలో సంవత్సరానికి 3 పంటల చొప్పున వేస్తున్నారు. అందువల్ల 3 సార్లు ఈ మనీని విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. తద్వారా ప్రతిసారి పంట వేసే ముందు రైతులకు ఈ మనీ అకౌంట్లలో జమ అవుతుంది. తద్వారా రైతులు విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కుంటారు. ఇలా కేంద్రం ఏటా ఫిబ్రవరి, జూలై, అక్టోబర్లో మనీని విడుదల చేస్తోంది. 22వ విడత మాత్రం మార్చిలో విడుదల చేసింది. అయినప్పటికీ 23వ విడతను జూలైలోనే విడుదల చేయబోతోందని సమాచారం. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.